ఆయేషా మీరా హత్య కేసులో అసలు ఏం జరిగింది? ఆమెను చంపింది ఎవరు? గతంలో పోలీసుల ముందు సత్యంబాబు ఒప్పుకోవటం దేనికి సంకేతం? ఇప్పుడు హైకోర్టు సత్యంబాబును నిర్దోషి అంటూ చెప్పి వదిలిపెట్టింది. జైలు నుంచి బయటకు వచ్చిన సత్యంబాబు మాత్రం ఆనాడు పోలీసులు తనతో బలవంతంగా హత్య రేప్ చేసినట్టుగా ఒప్పించారని చెప్పాడు. సత్యంబాబు ఆనాడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి? అందులో ఏముంది? జస్ట్ వాచ్ దిస్. డాబా ఉంటే ఆ డాబాలోకి దూకేశారు, గోడ దూకేశారు. అంటే అమ్మాయిని చూసేసారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు పోయింది అనుకున్నట్టుగా అసలు ఏందని పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఆ ఇంటి ఎదురు గోడ దూకేసి హాస్టల్ ఎదురుగా వెళ్ళాం సార్. ఆ గోడ దూకేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు సార్. ఎదరు సార్, ఎదర మెయిన్ గేట్కి వెళ్ళి గోడ దూకేసి లోనికి వెళ్ళిపోయారు సార్. లోనికి వెళ్ళిపోయి వెనక పక్క పారిగోడ ఉంటే పారిగోడ మీదకి ఎక్కేస్తాను. అట్ట పారిగోడ ఉంటే ఆ పారిగోడ మీద నడుచుకుంటా ఆ పారిగోడ ఉంటే హాస్టల్ వాళ్ళదే లెటర్ రూమ్ తోటి ఉంది సార్. దానికి దీనికి అడం 3 అడుగులు ఉంటుంది సార్ పారిగోడకి దానికి. అయితే ఆ పారిగోడ మీద ఉంటా ఆ లెటర్ రూమ్ తోటి మీదకి ఎక్కేసేస్తాను. లెటర్ రూమ్ తోటి మీదకి ఎక్కేసి ఎదర పెట్టగోడ ఉంటే డాబాది ఆ పెట్టగోడ మీదకి ఎక్కేసేసాను. పెట్టగోడ మీద ఉంటే లోనికి వెళ్ళిపోయేసాను. అయితే పైన సార్ పైన 2వ స్టేర్ ఉంటుంది సార్. అయితే లెటర్ రూమ్ తోటి ఎక్కేసా. లెటర్ రూమ్ తోటి ఎక్కేసి ఫస్ట్ స్టేర్ మీదకి ఎక్కేసాను. లెటర్ రూమ్ తోటి మీద ఉంటే పెట్టగోడ పట్టుకుని ఫస్ట్ స్టేర్ మీదకి వెళ్ళేసాను. అయితే పైకి ఎందుకు వెళ్ళానంటే పైన అమ్మాయిని చూడంలోనే ఈ అమ్మాయి నన్ను చూసి లోనపోయింది, అసలు ఎందుకు పోయింది అన్నట్టుగా లోనకి పైకి వెళ్ళాను. దీని తర్వాత నాకు అప్పుడు అనిపించింది సార్, ఈ అమ్మాయినే మనం చేద్దాం అన్నట్టుగా లోనకి వెళ్ళాను. ఒకటి కొద్దిగా పెద్దగా హాల్ లాగా ఉంది సార్, పెద్ద రూమ్ సార్. అయితే ఆ రూమ్లో ఈ ఒక అమ్మాయి పడుకొని ఉంది సార్. కిటికీ అమ్మట అది తిరిగి పడుకొని ఉంది సార్. గోడకి వెళ్ళి కిటికీకి వెళ్ళి తిరిగి పడుకుంది. ఇటైపు మా మామూలుగా తలకాయ అడిపెట్టింది. మామూలుగా ఇటైపు మనిషి ఈ సీట్లు బయటికి పెట్టింది సార్. ఇటు తిరిగి పడుకుంది, గోడకి వెళ్ళి తిరిగి పడుకుంది సార్. కిటికీకి వెళ్ళి పడుకుంటే నేను అసలు ఆ అమ్మాయిని ఎవరు అమ్మాయి అనుకొని అయితే కాసేపు అక్కడ 5 నిమిషాలు ఉన్నా సార్. 5 నిమిషాలు ఉండి అటు పక్కన వెనకాల ఆ అమ్మాయి ఉన్న పక్కన ఇంకో రూమ్ ఉంది సార్, చిన్న కిచెన్ రూమ్ లాగా ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళారు సార్. అక్కడ 1 నిమిషం ఉండాలి. ఇక్కడ 2 ఉండారు, ఇక్కడ వాళ్ళు ఉండారు. ఈ రూమ్లో ఆ రూమ్లో కిచెన్ రూమ్ లాగా చిన్న ఉంది సార్. అందుట్లో 2 పడుకున్నారు. ఒకటే పెద్ద రూమ్ లాగా ఉంటే వాళ్ళలాగా అందుట్లో పడుకోండి సార్. ఇంకెవరు లేరు సార్. బెడ్ మంచం మీద పడుకోండి సార్. వెనక మంచం బెడ్ మంచం మీద పడుకోండి సార్. పడుకుంటే ఇంకేం చేద్దామంటే ఆలోచించిన తర్వాత అమ్మాయి మంచం కింద అయితే ఏం చేశానంటే అక్కడ కాసేపు ఉండి మంచం కింద పోయాను సార్. మంచం కింద పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ కింద దిగేసాను. ఫస్ట్ పై స్టేర్ మీద ఉంటే కింద స్టేర్ మీదకి వచ్చేసాను. కింద స్టేర్ మీద ఉంటే వచ్చేసి ఏ విధంగా పైకి ఎక్కి ఆ విధంగా పెట్టుకోడ మీద ఉంటా లెటర్ రూమ్ తోటి మీద దిగేస్తాను. లెటర్ రూమ్ తోటి మీద దిగి లెటర్ రూమ్ తోటి మీద ఉంటా పారిగోడ మీద ఎక్కేసి అట్ట పారిగోడ మీద ఉంటా ఆ ఇంటి హాస్టల్ డాబా ఉంటే ఆ డాబాలోకి వెళ్ళేస్తాను. వెళితే ఇంకా ఆ డాబాలోకి వెళ్ళి కాసేపు ఆలోచించాను, ఏం చేద్దాం అన్నట్టు ఆలోచించాను. ఆ ఇంటి చుట్టూ తిరిగారు సార్. ఇంటి చుట్టూ తిరగడంలోనే రాగుల బండ పడదు సార్. పచ్చడి బండ పడితే ఆ పచ్చడి బండ కూడా ఎక్కడ దొరికిందంటే ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత పక్కన ఒక వాడకాన్ని ఇచ్చాను సార్. పచ్చడి బండ ఆనిచ్చి ఆ పచ్చడి బండ తీసుకున్నాను సార్. ఆ పచ్చడి బండ తీసుకుని ఈ మూల పడుకుంటుంది సార్. ఆ పచ్చడి బండ తీసుకొని మరి కింద నుంచి పైన ఫస్ట్ కింద నుంచి ఏ విధంగా వెళ్ళానో అదే విధంగా ఆ ఇంట్లో ఏమంటా పచ్చడి బండ పట్టుకొని అట్టుపారి గోడ మీద ఉంటా దొడ్డు మీదకి ఎక్కేసాను. దొడ్డు మీదకి ఎక్కి ఆ దొడ్డు మీద ఉంటా పచ్చడి బండని అట్టుపారి పెట్టుగోడ మీద పెట్టేసి నేను పైకి ఎక్కేసేసాను. పైకి ఎక్కేసి ఆ ఫస్ట్ స్టేర్ మీద ఉంటే 2వ స్టేర్ మీదకి వెళ్ళేసాను. 2వ స్టేర్ మీద ఉంటే వెళ్ళి అందింది సార్. ఇటు పెట్టా సార్. ఇటు పెట్టేసి ఇటు నిలువుకి మళ్ళీ ఇటు ఉంచేసాను. అంతా అందింది సార్. చేయికి అందేసింది. అందంగా తవ్వక ఇంకా లోనికి ఫస్ట్ స్టేర్ మీకు వెళ్ళేసాను. వెళ్ళి
రెండో స్టేర్ మీద ఉంటా, రెండో స్టేర్ మీదకి వెళ్ళిపోయాను. వెళ్ళేసి మళ్ళీ అదే రూమ్లోకి వెళ్ళేసాను. అదే రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాలు ఆలోచించేసాను. ఈ అమ్మాయిని కొడదామా వద్దా, గెలికేసి వెళ్దామా లేకపోతే కొడదామా ఆలోచించేసాను. ఆలోచించిన తర్వాత మైండ్లోకి కొడదామని అన్నట్టుగా మైండ్లోకి వచ్చేసింది. రాంగ్లోనే పచ్చడి బండ తీసుకొని లెఫ్ట్ సైడ్లో కొట్టేశాను. ఇక్కడ కొట్టేశాను లెఫ్ట్ సైడ్. ఇక్కడ కొట్టంలోనే ఆ అమ్మాయి కుయిక్కమన్నా సార్. కుయిక్కమంటే ఎవరూ లేదండి సార్. ఆ అమ్మాయి మాటకు కూడా లేకపోతే ఇక పచ్చడి బండ కొట్టంలో శివరంశ ముక్కు కొద్దిగా ఇరిగిపోయింది సార్. ఇరిగిపోవడంలోనే ఆ పచ్చడి బండ శివరంశం ఇరిగిపోవడంలో ఆ 2 ముక్కలు మంచం మీద పక్కకు పెట్టేసి అమ్మాయి 2 కాళ్ళు ఈ సీట్లు కింద దింపేశాను. ఈ కాళ్ళు పట్టుకొని పిల్లలతో సహా కింద దింపేశాను. దింపేసి కింద కాళ్ళు పెట్టేసి చేతులు చిన్న కింద దింపేశాను. దింపేసి మళ్ళీ తిప్పేశాను. మొత్తలకి వెళ్ళి తిప్పాను. తలకాయ తిప్పేసి పట్టుకొని లాక్కొని వచ్చేసాను బయటికి. లాక్కొని వచ్చేసి ఈ అమ్మాయినే కొట్టిన రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉందని చెప్పేసా. ఆ రూమ్ ఎదురుగా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి 5 నిమిషాలు ఆఫ్ చేసాను. అక్కడ ఆఫ్ చేసేసి ఈ ప్యాంటు నైట్ డ్రెస్ వేసుకునేది ప్యాంట్ షర్ట్ లాంటిది అది వేసుకుంటాను. కాళ్ళు పట్టుకొని తలకాయ ఏమో లోనకు లాక్ ఇట్లా పట్టుకొని దొడ్డికి ఇట్లా లాక్కి వెళ్ళేసాను. తీసుకెళ్ళి మా మాల్ లాక్కి వెళ్ళేసాను. కాళ్ళు ఏమో లోనకు లాక్కి వెళ్తే ఈ కాళ్ళు ఏమో మొత్తం బయట ఉంటాం, ఈ తలకాయ ఏమో దొడ్డు లోన ఉండాలని ఆ విధంగా లాక్కెళ్ళి లోన దొడ్డు లోన తెత్తు దిమ్మెలా కట్టుంటే దిమ్మ మీద తలకాయ పెట్టేసి ఈ బాడీకి షర్ట్ లాగా ఉంటే ఆ షర్ట్ తీసేసి ఉంచేసాను. ఇట్లా ఓడ తీసేసిన తర్వాత షర్ట్ ఇక్కడ షర్ట్ లాగా వేసుకుని సార్. లోపల వేయలేదు సార్. ఇక్కడ బాడీ మీద షర్ట్ లాంటి షర్ట్ అని నాన్ ఏదో ఉంటే అక్కడ చింపేసేసాను. చింపేసిన తర్వాత ఇంకా ఏం చేశానంటే అక్కడ దండం మీద లోన తీసుకొచ్చిన తర్వాత బండ పెట్టేసాను. బండ పెట్టేసిన తర్వాత ట్యాప్కి దండం మీద ఏదో తుండ్లాగా ఏదో ఉంటే తెల్లగా అది తీసి ట్యాప్కి కట్టేసాను. ట్యాప్ రైట్ సైడ్ కాదు సార్. రైట్ సైడ్ కాలు ట్యాప్కి కట్టేసాను. లెఫ్ట్ సైడ్ కాలు ఏమో ఫ్రీగా వదిలేసి ఒకసారి మానభంగం చేసేసాను. ఒకసారి మామూలుగా అమ్మాయి ఏమో ఎల్లులో కొనుక్కోబెట్టేసాను. ఎల్లులో కొనుక్కోబెట్టేసి చేసేసి నా ప్యాంట్ తీసేసి చేసేసిన తర్వాత ఈ ప్యాంట్ నా పక్కన ప్యాంట్ వేసుకొని మళ్ళీ అమ్మాయి బ్యాగులు చేసినప్పుడు అప్పుడు మొహం బాగా భయంకరంగా ఉంది సార్. రక్తం గారి భయంకరంగా ఉంది సార్. నాకే భయం వేసింది సార్. అయితే ఈ అమ్మాయి నాకు చేసిన తర్వాత వచ్చేసేసాను. అక్కడ నుంచి ప్యాంట్ వేసుకొని ఇటు వచ్చేసేసాను. వచ్చేసి లాంగ్ బ్యాగులు అవన్నీ బయటికి తీసేసాను. తీసేసి ఈ అమ్మాయిని చేసినప్పుడే అమ్మాయి అప్పటికే చనిపోయింది సార్. చనిపోయి ఉంటే నేను అమ్మాయిది కాలేజీ బ్యాగ్, వాళ్ళిద్దరు లేడీస్ కిచెన్ రూమ్లో పడుకున్న లేడీస్ బ్యాగ్ ఒకటి, ఈ అమ్మాయి బ్యాగ్ ఒకటి బయటికి తీసుకొచ్చేసాను. ఆ కాలేజీ బ్యాగ్లో పర్సు ఉంది సార్. పర్సులో ఒక 500 ఉంటే కొద్దిగా చిల్లర ఉన్నాయి సార్. ఆ చిల్లర అవి తీసుకుని జేబులో వేసుకున్నాను సార్. జేబులో వేసుకున్న తర్వాత ఆ బ్యాగ్ ఈ అమ్మాయి కాలేజీ తీసుకుపోయే బ్యాగ్ ఏం లేదు సార్. మామూలుగా ఉంది సార్. జిప్ అయితే తీసుకున్నాను. ఒక పెన్ను తీసుకున్నాను సార్. ఒక పెన్ను ఒక పేపర్ తీసుకున్నాను సార్. ఆ టైంలో ఆలోచించేది విధంగా లేకుండా ఆ టైంలో ఒక లెటర్ రాశాను. లెటర్ ఎందుకు రాశానంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా సార్. టీవీలో కానీ సినిమాల్లో కానీ నేను చూస్తూనే ఉన్నాం కదా సార్. ఇది చాలామంది ప్రేమించి ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని అమ్మడి తిరుగుతున్నానంటే పలానోడు చూస్తే ఈ అమ్మాయిని వాడు ప్రేమిస్తుంటారు. రేపు అమ్మాయిని వాడు కొట్టినంటే పలానోడు ప్రేమించినోడు కొట్టిండ్రా అనేది ప్రేమించినోడు ఈ అమ్మాయి ప్రేమించినోడి మీద పోతున్నట్టుగా నేను ఆ రోజు లెటర్ రాసేసాను. ప్రీమియం లేడీస్ హాస్టల్ వాళ్ళకు రాయడం ఏమనగా నేను ఈరోజు ఈ హాస్టల్లోకి ఎందుకు వచ్చానంటే ఈ అమ్మాయిని చంపడానికి కాదు. అయితే ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ప్రేమిస్తే ఈ అమ్మాయి నన్ను
ఈ అమ్మాయిని ప్రేమించానని ఐ లవ్ యూ చెప్తే ఒప్పుకోలేదు. చెప్తే ఈ అమ్మాయిని బ్రతిలాడని నువ్వు అన్నది. నువ్వు అంటే ఎన్నోసార్లు బ్రతిలాడినా కూడా ఈ అమ్మాయి ఒప్పుకోపోయాకే నాకు ఆ మైకంలో ఏం అర్థం కాక తల మీద గట్టిగా కొట్టాను. కొట్టిన తర్వాత మానభంగం చేశాను. ఇట్లు యువకుడని రాసేసి ఆ లెటర్ అక్కడ పడేసేసాను. లెటర్ అక్కడ పడేసి మళ్ళీ రెండోసారి కలుద్దామని వచ్చేసాను. అప్పుడుగా అమ్మాయి చనిపోయింది సార్. చనిపోయింటే రెండోసారి వరకు కలిసేసాను. అయితే ఇంకా మనిషి కూడా శ్వాస ఆటలేదు సార్. ముక్కునేది ఏది పెట్టినా అది కూడా ఏమట్లేదు, ఏం కాదు. అయితే అక్కడ అమ్మాయిని చేసేసిన తర్వాత నేను ఇంకా నాకు ఇక అక్కడ 5:30 దాకా ఉండదు సార్. అక్కడ ఉండేసిన తర్వాత ఇంకెళ్దామని ఆలోచించాను సార్. ఆలోచించి ఎందుకనో మళ్ళీ అక్కడ రాసిన పెన్ను మళ్ళీ తీసుకొచ్చేసి 2 బాడీలు ఈ టచింగ్ మధ్యలో ఈ రెండు వీళ్ళ మధ్యలో చిరుతాన్ని రాసి పొట్ట మీద లవ్ సింబల్ వేసేసి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఉండకూడదని 5 అక్కడి నుంచి బయటపడ్డారు సార్. ఇది సత్యంబాబు మొదట చెప్పిన వాంగ్మూలం. మరి సత్యంబాబు ఇప్పుడు ఏమంటున్నాడో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఆయేషా మీరా హత్య కేసుపై సత్యంబాబు తాజాగా నోరు విప్పాడు. తనతో పెదాలు కదిలించి డబ్బింగ్ చెప్పించి నేరం చేసినట్టు ఒప్పించారని, తర్వాత ఆ సీడీలను విడుదల చేశారని అంటున్నాడు. ఇదంతా పోలీసులు కావాలని చేసిన పనేనని ఆరోపించాడు. తనకు ఏ చిన్న హాని జరిగినా అప్పటి అధికారులదే పూచి అన్నాడు సత్యంబాబు. తాను అమాయకుండని అరెస్టు చేసినప్పుడు మా అమ్మను చెల్లిని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆరోపించాడు సత్యంబాబు. కొంతమంది హీరోయిన్ ముంబై నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు. హీరోయిన్ కొంతమంది వాళ్ళకి హిందీ తెలుగు రాదు, తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తెలుగు రాదు కాబట్టి పెదాలు కదిలేక చేస్తుంటారు. వెనకాల ఏం చేస్తారు, పెదాలు కదిలేక మొత్తం అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్తుంటారు. డబ్బింగ్ చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తెలుగు మాట్లాడినట్టే కదా. అలాగే నాతో పెదాలు కదిలింపు జరిపించారు. దాని తర్వాత ఏమైపోయింది, దానికి దీనికి డబ్బింగ్ చేయించి దాన్ని సీడీని ప్రజల దృష్టిలో తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజల దృష్టిలో అది ఎలా కనిపిస్తుంది, సత్యంబాబే చేసిండు, సత్యంబాబు ఇలాగెళ్ళిండు, సత్యంబాబు అలాగ చేసిండు, ఇలాగెళ్ళాను అని చెప్పేసి సత్యంబాబే చేసిండని చెప్పి సీడీ విడుదల చేశారు అలా. కాబట్టి అదైతే కావాలని చెప్పి పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పుడు సీడీ అనమాట. అది అంటే ప్రజల దృష్టిలోకి సత్యంబాబే దోషి అని చెప్పేసి తీసుకెళ్ళడానికి చేసినటువంటి ప్రయోగం అనమాట. అయితే అయినా ఏమైతేనేమి, అయితే నా కేసు విషయంలో హైకోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ అవ్వటం, నేను చాలా నిర్దోషిగా నాకు తీర్పు ఇవ్వటం నేను చాలా సంతోషిస్తున్నాను. న్యాయము అనేది ప్రతి ఒక్క వ్యక్తికి జరగటానికి కొంచెం టైం పట్టింది. కానీ నా విషయంలో కూడా 8 సంవత్సరాలు 8 నెలలు టైం పట్టింది. అయినా కూడా ఆ 8 సంవత్సరాలు 8 నెలలకు న్యాయం కోసం నేను ఎదురు చూశాను. ఏ విధంగా అయితే నేను 8 సంవత్సరాలు 8 నెలలు ఎదురు చూశానో, న్యాయం నా పక్షాన ఉంది కాబట్టి నేను నిర్దోషిగా విడుదల చేయటం, హైకోర్టు తీర్పు ఇవ్వటం నేను చాలా సంతోషం. నా కుటుంబం చాలా సంతోషం. మరి ముఖ్యంగా నేను ఒకటే విన్నపం చేసుకునేది, నాకు గనక ఏదైనా చిన్న హాని జరిగినా సరే అప్పుడు ఉన్నటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, నాకు చిన్న హాని జరిగినా సరే వాళ్ళదే పూచి. కాబట్టి నాకు ఏదైనా హాని జరిగినా ఇప్పుడు ఈ మీడియా ద్వారా ప్రజల దృష్టిలోకి వెళ్తుంది కాబట్టి అందరి దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది. నాకు చిన్న హాని జరిగినా సరే మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది. కాబట్టి నాకు ఏదైనా హాని జరిగినా సరే వాళ్ళదే బాధ్యత. కాబట్టి అయితే ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న కేసు అయితే వాటి గురించి వదిలేసేయండి, కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం మీడియా సమావేశంలో మాట్లాడేది హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మనం వెళ్ళాలి తప్ప నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది దాని విషయంలో ఏదన్నా ఉంటుంది. అంతకుముందున్న కేసులో కూడా నిర్దోషిగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతకుముందు ఇప్పుడు అడగండి, ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా అడగండి, ఎందుకంటే మిమ్మల్ని నేను ఏమంటలేదు. హైకోర్టులో కూడా నాకు ఇంతకుముందు కూడా నిర్దోషిగా ప్రకటించింది. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు, అది కూడా యాక్సెప్ట్ చేయలేదు. దాని విషయంలో కూడా అక్కడ కూడా నాకు న్యాయం జరిగింది. అనుమానించడం అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని పెట్టాలి కాబట్టి
మన అమ్మాయికి నాకు వెనక ముందు వెనకాల పొలిటికల్గా కానీ ఏదో ఆర్థికంగా కానీ సపోర్ట్ లేదు. కాబట్టి నన్ను ఆ రోజు ఇంట్లో కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా మా అమ్మ కూడా ఏం మాట్లాడే పరిస్థితి. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి నన్ను ఇలాంటి వాడిని పెడితే కేసులో ఎవరు అడిగే వాళ్ళు ఉండరని చెప్పేసి నన్ను పెట్టడం జరిగింది. నా మీద తప్పుడు ఎంక్వైరీ చేయటం, తర్వాత కేసులు పెట్టడం, తర్వాత మరి హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో నా కేసు కొట్టివేయడం జరగటం, నిర్దోషిగా నన్ను హైకోర్టు ప్రకటించడం జరిగింది. నిర్దోషిగా నా కుటుంబంతో చేరడం జరిగింది. ఇది ఎవరంటే ఇప్పుడు ఒకటి వెళ్ళి ఆనాడు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ టైంలో మీకు తెలుస్తుంది. మీరు డబ్బింగ్ తెప్పించారు అని మీరు ఎట్లాగైతే చెప్తున్నారో, ఎవరైతే అది కాదు మీకు ఎట్లా తెలిసింది, మీరు మీకు సీడీ రిలీజ్ చేశారు అంటున్నారు. కాబట్టి ఆనాడు అధికారులు ఎవరైతే కౌంటర్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు హైకోర్టులో కేసు కొట్టేశారు. ఇప్పుడు ఆ అధికారుల మీద ఒత్తిడి వస్తుంది. కాబట్టి నాకేమన్నా హాని జరిగిద్దేమని చెప్పేసి అది ఆ టైంలో ఉన్న అధికారులు నన్ను మమ్మల్ని మా చెల్లిని చంపుతున్నాను, ఎన్కౌంటర్ చేస్తున్నారు. దాని నిమిత్తం దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది మీడియా సమక్షంలో. ఇప్పుడు మేము ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాక ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సత్యంబాబే దోషి అని పోలీసులు ఘంటాపదంగా చెబుతున్నారు. అయితే పోలీసుల ఆరోపణలు అవాస్తవమని, తప్పుడు కేసు బనాయించి సత్యంబాబును ఈ కేసులో ఇరికించారంటున్నారు లాయర్ పట్టాభి. కోర్టు అన్ని విషయాలు పరిశీలించే అతన్ని నిర్దోషిగా తేల్చిందంటున్న సత్యం లాయర్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా బయటపడ్డ సత్యంబాబు వ్యవహారం ఇప్పుడు ఎందుకు వివాదాస్పదం అవుతోంది? కోర్టులో ఆధారాలు చూపలేకపోయినటువంటి పోలీసులు ఇప్పుడు బయట అతడు దోషి అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ అంశానికి సంబంధించి సత్యంబాబు లాయర్ అడ్వకేట్ పట్టాభి గారితో మాట్లాడదాం. ఏంటి 8 ఏళ్ళు ఒక నిర్దోషిగా ప్రకటించడానికి 8 ఏళ్ళు మీకు సమయం పట్టిందా? అంటే హైకోర్టులో ఇది కింద కోర్టులో కొంతకాలం పట్టింది ట్రయల్ అనేది. ట్రయల్ తర్వాత హైకోర్టుకి వస్తాయి. ప్రతి ఒక్క హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ కొంచెం డిలే అవుతున్నది. అది మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. ఒక సత్యంబాబే కాదు, ఎందుకంటే హైకోర్టులో జడ్జెస్ స్ట్రెంగ్త్ లేదు. దానివల్ల జడ్జెస్ లేని కారణం వల్ల తీవ్రంగా డిలే అవుతున్నది. సో 8 ఏళ్ళు అన్నది కాదు, ఇంకా చాలామంది జైల్లో ఉన్నారు సత్యంబాబు లాగా ఇంకా అప్పీల్ వినడానికి కాచుకొని. అంటే కింది కోర్టులో పోలీసులు మాత్రం అతడు దోషి అని చెప్పగలిగారు, కానీ పై కోర్టుకు వచ్చేంత వరకు మీరు ఎలా దాన్ని ఢీకొట్టగలిగారు? ఇప్పుడు కింది కోర్టులో దోషి అని పోలీసు చెప్పడం కాదు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం వాళ్ళ బాధ్యత. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ ఛార్జ్షీట్ ప్రకారం వాళ్ళ లిస్ట్ విట్నెసెస్ అని అంటారు. ఛార్జ్షీట్లో ఎవరెవరినైతే ఇన్వెస్టిగేషన్లో విచారించి కింది కోర్టులో నమ్మించగలిగారు కోర్టును. చెప్తాను. ఈ కేసులో వచ్చి ఐ విట్నెసెస్ లేరు, ప్రత్యక్ష సాక్ష్యాలు లేరు, అంతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కేసు. ఇది టెక్నికల్గా కేసు బిల్డప్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్, అటాప్సీ డాక్టరు, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్సు, ఫుట్ ప్రింట్ ఎక్స్పర్ట్సు, ఈ విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ మీద కేసు తయారు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. సో దాన్ని కింది కోర్టు నమ్మి శిక్ష విధించింది సత్యంబాబుకి. కానీ ఆ రాత్రి అతడు ఆ హాస్టల్లోకి దూరినట్టుగా అమ్మాయిలు చూశారు. అతడు సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా అమ్మాయి మీద ఉన్నాయన్న ఆధారాలు పోలీసులు చాలా పకడ్బందీగా సేకరించారు. మనం ఒకటి చూడాలండి ఈ కేసులో. అంటే మేము అప్పీల్లో ఆర్గ్యూ చేసుకున్న రికార్డ్స్ని బట్టి మేమేం ఆర్గ్యూ చేసినా కింది కోర్టులో తయారైన రికార్డు గురించి దాన్ని ఆధారపడి ఆర్గ్యూ చేస్తాం. దీంట్లో ప్రాసిక్యూషన్ ముఖ్యంగా విఫలమైంది ఎక్కడంటే, సత్యంబాబు చనిపోయిన ఆయిషాని ఒక రోకలి తీసి నెత్తి మీద కొట్టి నెత్తి పగలగొట్టి చంపాడు. అది ముఖ్య ఆరోపణ. ప్రాసిక్యూషన్ కేసు అంతా అక్కడ ఉంది. కానీ వాస్తవంగా చూస్తే ఆయిషా తలకాయ మీద తన స్కల్కి కానీ ఎటువంటి ఇంజరీ లేదు, గాయం లేదు, ఎటువంటి ఇరిగిన పగిలిన సూచనలు లేవు, అంతా హెల్తీగా ఉంది స్కల్లు. సో రోకలు తీసుకొని కొట్టాడు అన్నదానికి అక్కడున్న పరిస్థితులు, మెడికల్ ఆధారాలు మొత్తం భిన్నంగా ఉన్నాయి. సో రోకలితో కొట్టాడు అనేది పోయింది. అమ్మాయిని రేప్ చేశారని చెప్పి ఒక కొత్త కథనం తీసుకొని వచ్చారు. మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటే అటాప్సీ రిపోర్ట్లో
ఆ అమ్మాయి శరీరం, అందులో ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా ఎక్కడ హాని లేదు, ఎటువంటి ఇంజరీ లేదు, ఎటువంటి గాయం లేదు అని చెప్పని ఖచ్చితంగా వాళ్ళ రిపోర్ట్లోనే ఉంది. సో రేప్ అనే పరిస్థితికి ఆ మెడికల్ రిపోర్ట్స్ మొత్తం విరుద్ధంగా భిన్నంగా ఉన్నాయి కాబట్టి రేప్ జరిగింది అని చెప్పనడం, అందులో 2 సార్లు చేశానని చెప్పడం చాలా అవాస్తవికం, సాక్ష్యాధారాల మీద బేస్ చేసింది కాదు అది. ఓకే, సత్యంబాబు అనేవాడు సాధారణమైన వ్యక్తే, కానీ అతడు ఒక నేరస్తుడు. కానీ ఎవరో ఇంట్లో ఒక చదువుకుంటున్న అబ్బాయిని తీసుకువచ్చి మాత్రం ఈ కేసులో పోలీసులు ఇరికించలేదు కదా. సత్యంబాబు 9 నెలల తర్వాత సత్యంబాబుని పట్టుకున్నారు. సత్యంబాబు కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకొని, అంటే అతను ఇచ్చిన నేను తప్పు చేశానని పోలీసు ఎదురుకుండా చేసిన స్టేట్మెంట్తో కేసులు రిజిస్టర్ చేశారు. ఆయిషా కేసు కూడా అటు రిజిస్టర్ చేయబడిన కేసు, అతన్ని ఇరికిచ్చిన కేసు. ఆ కేసు కాకుండా ఇంకొక కేసులో కూడా అతను ఒక మహిళను చంపాడు, రోకలు తీసుకొని కొట్టి చంపాడు అని ఆరోపణ పెడుతూ కేసు పెట్టారు. ఆ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఇతనికి అసలు సంబంధం లేదు, ఇతను లేడు అని చెప్పినా కూడా ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని వీళ్ళు పోలీసు వదిలేసి వీళ్ళు సొంతంగా కన్ఫెషనల్ స్టేట్మెంట్ మీద కేసు పెట్టారు. అది హైకోర్టులో కొట్టేశారు క్వాషింగ్కి వెళ్ళినప్పుడు. అంటే 8, 9 కేసులు ఆ కన్ఫెషనల్ స్టేట్మెంట్ మీద సత్యంబాబు మీద పెట్టి సత్యంబాబు ఒక పెద్ద నేరస్తుడు, ఒక సైకో అన్నట్టు ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. కానీ డిఎన్ఏ పరీక్షలో కూడా అతడు ఈ నేరం చేశాడన్న ఆధారాలు ఉన్నాయి కదా. ఒకటి డిఎన్ఏ పరీక్షలు వీళ్ళు ఏదో రిపోర్ట్ పంపించాము అని చెప్పని డాక్టర్ గారు చెప్పారు. ఈ రిపోర్టు డిఎన్ఏ శాంపుల్స్ తీసుకొని, ఆయిషా శరీరంలో నుంచి డిఎన్ఏ శాంపుల్స్ తీసుకొని మేము ఫోరెన్సిక్కి పంపించామని చెప్పినప్పుడు ఏ విధంగా పంపించారు, మీరు వాటిల్ని సక్రమ పద్ధతిలో భద్రపరిచారా లేదా, మీరు వాటిల్ని ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టారా, బాటిల్స్లో పెట్టారా, సీల్ చేశారా, ఎన్ని రోజుల తర్వాత పంపించారు. ఎందుకంటే ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన పదార్థాలు కాబట్టి కుళ్ళిపోయి పాడైపోయి పనికిరాని పరిస్థితులు వస్తాయి ఇవి. సో ఎప్పుడు పంపించారని లేదు, ఎట్లా వాటిని భద్రపరిచారని లేదు. కానిస్టేబుల్కి ఇచ్చాను, కానిస్టేబుల్ తీసుకొని పోయి పోలీసు వాళ్ళకి ఇచ్చారు, పోలీసు వాళ్ళు పంపించారని చెప్పని చాలా బాధ్యతారహితమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఆటాప్సీ డాక్టర్ గారు. రేపు ఒకవేళ అప్పీల్కి పోతే మళ్ళీ సత్యంబాబు